హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ప్రెసెంట్ నేను కైట్ అయితే తయారు చేస్తున్నాను. చింటూ గారు కైట్ కావాలి మాయా అని చెప్పేసి అడిగాడు. సో కైట్ ప్రిపరేషన్ అయితే చూసేయండి. ఫస్ట్ స్క్వేర్ షేప్ లో ఉండే కవర్ అయితే మనం అయితే కట్ చేసుకుంటున్నాం. కరెక్ట్ గా మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఏంటంటే 4 sides సేమ్ లెంత్ సేమ్ డిస్టెన్స్ అయితే ఉండాలి. మనకి సేమ్ లెంత్ అండ్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే మనకి ఏంటంటే కైట్ అనేది చాలా నీట్ గా అయితే ఎగురుతుంది అనమాట. అనుకోండి రంగుల రత్నంలో అయితే తిరిగేస్తుంది రౌండ్ గా. అందుకే మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెంత్ కోసం చీపురు పుల్లలను అయితే 2 చీపురు పుల్లలు కలిపేసి మిషన్ దారంతో మేమైతే చుడుతున్నాము. దానివల్ల ఏంటంటే చాలా టైట్ గా అయితే ఉంటుంది. ఇంకా మనం అయితే కరెక్ట్ గా సెంటర్ కి అయితే పెట్టేసుకోవాలి. టేప్ తో అయితే అంటించేసుకోవడమే. ఇంకా అయిపోయిన తర్వాత మెయిన్ ఈ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రాస్ ఏంటంటే కరెక్ట్ గా చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, లేదంటే కరెక్ట్ గా పనిచేయదు. గాలిపటం సరిగ్గా ఎగరదు పైకి. చూశారు కదా, కరెక్ట్ గా క్రాస్ అయితే మనం అయితే పెట్టుకున్నాం. దానివల్ల ఏంటంటే చాలా నీట్ గా అయితే వచ్చింది. ఇంకా టాస్క్ ఏంటంటే మెయిన్ వీటికైతే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే దారం కట్టుకోవాలి కదా. మనం దారం కట్టుకోవాలంటే మనం అయితే హోల్స్ పెట్టుకోవాలి. 2 పక్కల హోల్స్ అనేది పెట్టుకోవాలి. మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత దారాన్ని అయితే వాటిలోకి అయితే పంపించేయాలి. మనం వాటిలోకి పంపించేసిన తర్వాత దాన్ని అయితే ముడేసుకోవడమే. ఇంకా మనం టైట్ గా ముడి కట్టుకొని లెంత్ అయితే చెక్ చేసుకోవాలి. ముడి వేసిన తర్వాత ఎలా ఉందో మనం అయితే ఒకసారి చెక్ చేసుకుందాము. చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అయితే ఉందో. చాలా స్టిఫ్ గా కూడా ఉందన్నమాట. ఎక్కడ లూజ్ గా అయితే లేదు. మొత్తం చెక్ చేసుకుంటున్నాను లూజ్ గా ఎక్కడైనా ఉందా లేదా అనేది. చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఇంకా మనం పైకి తీసుకొని వెళ్ళి ఇంకా ఎగరేయడమే గాల్లోకి. గాలిపటాన్ని అయితే గాల్లోకి ఎగరేయడమే. ఆ బామర్దులు ఇద్దరు పండు అండ్ చింటూ అయితే రెడీగా ఉన్నారు. నా పక్కన ఉన్నాడు కదా వీడే పండు. చూడండి మన గాలిపటం అయితే ఇప్పుడు పైకి అయితే ఉంది. ఆల్రెడీ ఎగరేసేసాం. చిన్నప్పుడు అయితే మన స్కూల్ అయిపోగానే మేమైతే ఇంటికి వచ్చేసి గాలిపటం అయితే ఎగరేసుకునే వాళ్ళం. ఇలా చాలా ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎగరేస్తున్నాను. ఎగరేసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. మీరందరూ మన వీడియో చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మనం కొంచెంసేపు ఎగరేసి ఇంకా చింటూ గాడికి అయితే ఇచ్చాడమే. ఎందుకంటే వాడి కోసమే తయారు చేశాను. తర్వాత మధ్యలో మా కిరణ్ బామ్మది కూడా జాయిన్ అయ్యాడు. సరే మరి అందరూ హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్.